వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈవేస్ ప్రశ్నలను తెలుసుకుందాము. ద ఫైబర్ దట్ గివ్స్ పంగెంట్ స్మెల్ ఆన్ బర్నింగ్. కాల్చినప్పుడు ఘాటైన వాసన ఇచ్చు దారం అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి నైలాన్. కాల్చినప్పుడు ఘాటైన వాసన ఇచ్చు దారం ఏంటి అంటే నైలాన్. The nearest atmospheric layer to the Earth's surface is troposphere. భూమికి అతి దగ్గరగా గల వాతావరణ పొర అంటున్నారు ట్రోపో ఆవరణం. ద గెలీలియో ఉష్ణమాపకంలో ఉష్ణాన్ని కొలిచే పదార్థం, అలాగే థర్మోమెట్రిక్ సబ్స్టాన్స్ ఇన్ గెలీలియో థర్మోమీటర్ ఈజ్ అంటున్నారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి 4 ఎయిర్. The bulb that consumes more electricity among the bulbs with watts 25 watts, 40 watts, 60 watts and 100 watts is 2. ఇక్కడ వాటేజ్ గల బల్బులు అధికంగా విద్యుత్ శక్తిని వినియోగించుకున్నది ఏది అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి 100 వాట్స్ బల్బ్ అనమాట, ఎక్కువగా వినియోగం చేసేది. ద సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్ ఈజ్ అంటున్నారు స్వయం సర్దుబాటు బలం అనేది. దానికి సరైన సమాధానం స్టాటిక్ ఫ్రిక్షన్, స్థైతిక ఘర్షణ. ద కెమికల్ నేచర్ ఆఫ్ మెటాలిక్ ఆక్సైడ్ ఈజ్ అంటున్నారు లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం ఏంటి అంటే బేసిక్, క్షారత్వం. ఇన్ ఏ ఫుడ్ చైన్ డీకంపోజర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్. ఒక ఆహారపు గొలుసులోని విచ్ఛిన్నకారులను ఇలా కూడా పిలుస్తారు అంటున్నారు. దానికి సరైన సమాధానం రీసైక్లర్స్, పునరుత్పత్తిదారులు అని కూడా అంటారు వాళ్ళని. ఆహారపు గొలుసులోని విచ్ఛిన్నకారులను ఏమని పిలుస్తారంటే పునరుత్పత్తిదారులు అని కూడా పిలుస్తారు. Microorganisms could be killed by boiling. This was proved by సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు. దీన్ని నిరూపించిన వాళ్ళు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం లాజరో స్పెలాంజని. ద జాయింట్స్ బిట్వీన్ ద స్కల్ బోన్స్ ఆర్. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళను ఏమంటారు అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి ఫిక్స్డ్ జాయింట్స్, కదలని కీళ్ళు. ఎర్త్ వామ్ బ్రీత్స్ త్రూ ఇట్స్. వానపాము వీని ద్వారా శ్వాసించును అంటున్నారు. దానికి సరైన సమాధానం 2 హోల్ బాడీ సర్ఫేస్, శరీర ఉపరితలం మొత్తం. ఫర్ ఫ్రీ మెడికల్ అండ్ హెల్త్ సజెషన్స్ గవర్నమెంట్ ప్రొవైడెడ్ ఏ ఫోన్ నెంబర్. ఇట్ ఈస్. ఉచితంగా వైద్య ఆరోగ్య సలహాలు పొందడానికి ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఫోన్ నెంబర్ ఎంత అంటే 104. చూస్ ద కరెక్ట్ పేర్ అంటున్నారు. ఇక్కడ మేరీ కోమ్ బాక్సింగ్, మిథాలీ రాజ్ బ్యాడ్మింటన్, సైనా నెహ్వాల్ క్రికెట్, కోనేర్ హంపి కబడ్డీ అంటున్నారు. దానికి సరైన జతను గుర్తించండి అంటున్నారు. దాంట్లో మేరీ కోమ్ బాక్సింగ్ అనేది సరైన జత అన్నమాట. మిథాలీ రాజ్ క్రికెట్ ఆడతారు, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్, కోనేర్ హంపి చెస్. The weapon used by Eskimos to hunt seal is
ఎస్కిమోలు సీల్ జంతువులను వేటాడడానికి వాడే ఆయుధం ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చి హార్పూన్. హార్పూన్. ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ జలియన్వాలా బాగ్ మాస్కేర్. జలియన్వాలా బాగ్ నరమేధ కారకుడు ఎవరు అంటున్నారు. దీనికి మనందరికీ తెలుసు, అతను ఎవరో కాదు, జనరల్ డయర్. జలియన్వాలా బాగ్ నరమేధ కారకుడు ఎవరు అంటే జనరల్ డయర్. రివర్ నైల్ జాయిన్స్ ఇన్ ది సీ. నైలు నది ఈ సముద్రంలో కలుస్తుంది అంటున్నారు. దానికి సరైన సమాధానం మెడిటరేనియన్ సీ. మధ్యధరా సముద్రంలో కలుస్తుందన్నమాట. పేపర్ ఇండస్ట్రీస్ ఆర్ యూజింగ్ దిస్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ టు బ్యాంబో. కాగిత పరిశ్రమలు వెదురుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తుంది ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం సుబాబుల్. ద పాపులర్ కింగ్ ఇన్ గుప్తాస్ డైనస్టీ. గుప్తా వంశంలో ప్రసిద్ధి పొందిన రాజు ఎవరు అంటున్నారు. దానికి సరైన సమాధానం మనందరికీ తెలుసు కదా, చంద్రగుప్త విక్రమాదిత్య. Generally, the direction shown at the top of a map. సాధారణంగా మ్యాప్ పైభాగం సూచించే దిక్కు ఏ దిక్కును సూచిస్తుంది అంటున్నారు. ఉత్తరం, నార్త్. The brave man who revolted against Mughals and established Maratha kingdom. ఇది అందరికీ తెలుసు. మొఘల్పై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటున్నారు. శివాజీ మహారాజ్. ద లార్జెస్ట్ ప్లాట్యూ ఇన్ ఇండియా అంటున్నారు. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి డెక్కన్ ప్లాట్యూ, దక్కన్ పీఠభూమి. Different forms of condensed water vapor falling on the earth is known as. గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమికి చేరటను ఇలా పిలుస్తారు. దాన్ని ఏమంటారంటే పర్సెప్షన్, అవపాతం. The trees that grow only in very cold climates and have snowfall. కింది వానిలో చల్లగా ఉండే మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరిగే వృక్షాలు ఏంటి అంటున్నారు. ఇవి మనకు తెలుసు కదా ఏంటి అనేది. కాన్ఫెరస్. ఇదిగోండి కానిఫెరస్. ఇవి చల్లగా ఉండి మంచు కురిసే ప్రాంతాల్లో మాత్రమే పెరిగే వృక్షాలు. The rate of interest paid to recurring deposits when compared to fixed deposits is always. రికరింగ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువ, తక్కువ, ఈక్వల్గా ఉంటుందా, బాగా ఎక్కువగా ఉంటుందా అనే దానికి సరైన సమాధానం తక్కువనే చెప్పాలి. దీనికి సరైన సమాధానం తక్కువ. ఖుద్కస్త్ మీన్స్, ఖుద్కస్త్ అనగా ఏంటి అంటున్నారు. దానికి సరైన సమాధానం వచ్చేసి జమీందారులు సొంతంగా సాగు చేసే భూమిని సెల్ఫ్ కల్టివేటెడ్ అండ్ ల్యాండ్ బై జమీందార్స్. ఎక్స్పాండ్ ఎన్ఎన్పి. ఎన్ఎన్పి అంటే ఏంటి, విస్తరించండి అంటున్నారు. దానికి సరైన సమాధానం
నెట్ నేషనల్ ప్రొడక్టివిటీ. ఇది అనమాట విస్తరిస్తే ఎన్ఎన్పి అనేది నెట్ నేషనల్ ప్రొడక్టివిటీ. ఎఫెక్టివ్ డొమైన్ ఈజ్ రిలేటెడ్. ఎఫెక్టివ్ డొమైన్ ఈజ్ రిలేటెడ్ భావావేశ రంగానికి సంబంధించింది దీనికి సంబంధించింది అంటున్నారు. భావావేశ సంబంధించింది హార్ట్, హృదయం. ద కరికులం షుడ్ పొసెసెస్ దిస్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ అంటున్నారు. కరికులం ఈ లక్షణం కలిగి ఉండాలి అంటున్నారు. ఏ లక్షణాన్ని కలిగి ఉండాలి అంటే స్థితి స్థాపకత, ఎలాస్టిసిటీ. The highest percentage of learning takes place through this sense organ of our body అంటున్నారు. ఇయర్, నోస్, ఐ, స్కిన్ అని ఇచ్చారు. దీంట్లో మనందరికీ తెలుసు కదా, ఐ కన్నులు అత్యంత ఎక్కువ శాతం అభ్యసించి మన శరీరంలో ఈ జ్ఞానేంద్రియ ద్వారా జరుగుతుంది అంటున్నారు. కన్ను. A project is a unit of activity in which peoples are made responsible for planning and purposing. This definition is given by. దానికి సరైన సమాధానం వచ్చేసి 4 పార్కర్. వ్యూహరచనకు యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన. ఇది వీరి యొక్క నిర్వచనం అంటున్నారు. ఎవరి యొక్క నిర్వచనం అంటే పార్కర్ యొక్క నిర్వచనం. క్వాలిటేటివ్ అసెస్మెంట్ టూల్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. దానికి సరైన సమాధానం రేటింగ్ స్కేల్. కింది వాణిలో గుణాత్మక మదింపు సాధనం. దానికి నిర్ధార మాపని రేటింగ్ స్కేల్ సరైన సమాధానం.